నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360 మై డాక్టర్ షో. ఈరోజు మనతో పాటు న్యూరో సర్జన్ డాక్టర్ ఇమ్రాన్ గారు ఉన్నారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి? అసలు ఈ వ్యాధి ఏ ఏజ్ వాళ్ళకి వస్తుంది? ఆస్టియోపోరోసిస్ ఒక వర్డ్లో చెప్పాలంటే బోలు ఎముకల వ్యాధి అనమాట. నార్మల్గా మనకు పుట్టుక నుంచి 25 to 30 ఇయర్స్ వరకు బోన్ యొక్క స్ట్రెంత్ పెరుగుతూ వస్తుంది. ఓకే. ఆ ఇయర్ తర్వాత అంటే 25-30 ఇయర్స్ తర్వాత బోన్ యొక్క స్ట్రెంత్ తగ్గుతూ వస్తుంది అనమాట. సో పీక్ బోన్ మాస్ అచీవ్ చేసిన తర్వాత గ్రాడ్యువల్గా తగ్గే వేగం అనేది మగవాళ్ళలో ఆడవాళ్ళలో సమానంగా ఉంటుంది. బట్ మెనోపాజ్ తర్వాత అంటే రఫ్లీ 50-55 ఇయర్స్ తర్వాత ఆడవాళ్ళలో హార్మోన్స్లో మార్పులు వచ్చి ఈ బోన్ లాస్ అనేది చాలా వేగంగా జరుగుతుంది అనమాట. అప్పుడు బోన్ యొక్క స్ట్రెంత్ తగ్గడము, బోన్ లొట్టబోవడం లేకపోతే గుల్లబారడం అంటారు అనమాట. సో బోన్ స్ట్రెంత్ తగ్గిపోవడాన్ని మనము ఆస్టియోపీనియా కానీ లేకపోతే సివియర్గా తగ్గిపోయింది మనం దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం అనమాట. దీంట్లో ఏమవుతుందంటే సాధారణంగా సిమ్టమ్స్ ఏం బయటికి కనబడకపోవచ్చు, కాకపోతే ఏదైనా స్వల్ప గాయం తగిలినా కూడా ఎముక విరిగిపోవచ్చు, ఫ్రాక్చర్స్ అనేవి జరగవచ్చు. ఓకే. సో ఈ వ్యాధి ఎక్కువ ఏజ్లో వాళ్ళకి వస్తుంది అండి. ఇది రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యూజువల్లీ ప్రైమరీ ఆస్టియోపోరోసిస్ అనేది 50 ఇయర్స్ తర్వాత ఎక్కువగా కనబడుతుంది అనమాట. ఎంత కామన్గా ఉంటుందంటే మగవాళ్ళలో 50 ఇయర్స్ ప్లస్ వాళ్ళలో ప్రతి 8 మందిలో ఒకరికి ఆస్టియోపోరోసిస్ ఉండొచ్చు. అదే ఆడవాళ్ళలో ఇంకా కామన్గా ఉంటుంది. 50 ఇయర్స్ తర్వాత ఆడవాళ్ళలో ప్రతి 3 ఒకరికి ఆస్టియోపోరోసిస్ ఉండొచ్చు. కాకపోతే దీని లక్షణాలు బయటికి కనబడవు కాబట్టి మనం బయటికి ఆస్టియోపోరోసిస్ డయాగ్నోస్ చేయడం చాలా రేర్గా జరుగుతుంది. ఓకే. అండ్ అదర్ ఏజెస్ అంటే సెకండరీ ఆస్టియోపోరోసిస్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి డయాబెటీస్ అన్కంట్రోల్ ఉండొచ్చు, థైరాయిడ్ సమస్యలు ఉండొచ్చు, పారాథైరాయిడ్ సమస్యలు ఉండొచ్చు. సో కొంతమందికి షుగర్ డయాబెటీస్ కంట్రోల్ లేకపోవచ్చు, కొంతమందికి థైరాయిడ్ సమస్యలు ఉండవచ్చు, పారాథైరాయిడ్ సమస్యలు ఉండవచ్చు. ఇలాంటి వాళ్ళలో సెకండరీ ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది రుమటాయిడ్ ఆర్థరైటిస్ కోసము మందులు తీసుకోవడం జరుగుతుంది, అంటే స్టీరాయిడ్స్ తీసుకోవడం జరుగుతుంది. సో స్టీరాయిడ్స్ వాడడం ఎక్కువగా ఉన్న వాళ్ళలో కూడా సెకండరీ ఆస్టియోపోరోసిస్ యొక్క రిస్క్ ఎక్కువ ఉంటుంది. అయితే రెండిట్లో సిమ్టమ్ ప్రైమరీ కానీ సెకండరీ కానీ ఆస్టియోపోరోసిస్లో సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. సో బయటికి వ్యాధి లక్షణాలు ఏమీ కనబడకపోవచ్చు. ఎప్పటి వరకు అంటే ఫ్రాక్చర్ అయ్యేంత వరకు కనబడకపోవచ్చు. ఓకే. చాలామంది పిల్లల్లో కూడా కొంచెం ఆడుకుంటూ పుష్ చేసిన కింద పడిపోయి ఎముకలు విరగడం ఇలాంటి సమస్యలు చూస్తూ ఉంటాం జనరల్గా. సో అలాంటి వాళ్ళకు కూడా ఈ వ్యాధి ఉంది అనుకోవచ్చా? ఆస్టియోపోరోసిస్ అనేది చిన్న పిల్లల్లో చూడడం అనేది చాలా రేర్గా జరుగుతుందండి. వాళ్ళకి వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల రికెట్స్ కానీ లేకపోతే ఆస్టియోమలేసియా ఇలాంటి కండిషన్స్ ఉండొచ్చు. గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్స్ అనేవి కామన్గా ఉండొచ్చు. ఆస్టియోపోరోసిస్ అనేది దీంట్లో అంటే చిన్న ఏజ్లో అనేది చాలా అంటే ఇట్స్ అన్లైక్లీ. ఓకే. సో ఈ ఆస్టియోపోరోసిస్ అనేది ఒక వ్యక్తికి వచ్చినప్పుడు ఒక ఫ్రాక్చర్ జరిగిన తర్వాత సర్జరీ చేశాక మళ్ళీ వస్తుందంటారా సమస్య? ఆస్టియోపోరోసిస్ అనేది బాడీలో ప్రతి బోన్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఒక సింగిల్ ఎముకని ఎఫెక్ట్ చేయదు. కాకపోతే ఫ్రాక్చర్స్ కామన్గా స్పైన్లో అంటే వెన్నుపూసలో, హిప్ ఆర్ తుంటి జాయింట్లో, లేకపోతే ముంచేతి అంటే ఫోర్ ఆర్మ్ జాయింట్స్లో అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో వేరే బోన్స్ని కూడా ఎఫెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది సిస్టమిక్ డిసీజ్ అండి, అన్ని బోన్స్ని ఇది కంటిన్యూస్గా ఎఫెక్ట్ చేస్తుంది. సర్జరీ అనేది ఆస్టియోపోరోసిస్ని రివర్స్ చేయలేదు. కాకపోతే ఒక ఫ్రాక్చర్ అయ్యింది అని అనుకోండి, అప్పుడు దాన్ని ఫిక్స్ చేయడానికి ఆ సర్జరీ ఉపయోగపడుతుంది. ఆస్టియోపోరోసిస్ని తగ్గించడానికి మెయిన్గా మనకి లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ మెడికల్ ట్రీట్మెంటే ముఖ్యమండి. ఓకే, సర్జరీ విల్ ట్రీట్ దట్ ఆల్ అంటే జరిగిన ఫ్రాక్చర్ని ట్రీట్ చేస్తుంది, ఆస్టియోపోరోసిస్ని ట్రీట్ చేయదు. ఓకే, ఆస్టియోపోరోసిస్ ట్రీట్ చేయడానికి మందులు, మన లైఫ్ స్టైల్ చేంజెస్, ఎక్సర్సైజెస్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే. కొంతమంది చాలా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళలో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందంటారా? హెవీ వెయిట్ లిఫ్టింగ్లో యూజువల్లీ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయండి. కాకపోతే ఇది ఓన్లీ రిస్క్ ఫ్యాక్టర్ కాదు. నార్మల్గా మనం ఒకటి చెప్తాం, అంటే ఆస్టియోపోరోసిస్ రిస్క్ని తగ్గించడానికి వెయిట్ బెయిరింగ్ ఎక్సర్సైజెస్ కానీ లేకపోతే మజిల్ స్ట్రెంత్ని పెంచే ఎక్సర్సైజ్ చేయమని చెప్తాం. సో నార్మల్గా మరి ఎప్పుడైతే వ్యాయామం చేస్తామో అంటే ఎక్సర్సైజ్ చేస్తామో అప్పుడు బోన్ స్ట్రెంత్, మజిల్ స్ట్రెంత్ రెండు పెరుగుతాయి. సో బోన్ స్ట్రెంత్ పెరిగినప్పుడు, మజిల్ స్ట్రెంత్ పెరిగినప్పుడు ఆస్టియోపోరోసిస్ యొక్క రిస్క్ తగ్గుతుంది. కాకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టియోపోరోసిస్ ఉంది, కానీ ఆ ఆస్టియోపోరోసిస్ వచ్చిన వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లిఫ్ట్ చేయడానికి ట్రై చేశారనుకోండి, ఫ్రాక్చర్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఈ బోన్ డ్యామేజ్ అనేది వెన్నుపూస మీద ఎంతవరకు పడుతుందంటారు? అంటే ఎంతవరకు ప్రెషర్ అనేది చూపిస్తూ ఉంటుంది?
అంటే ఆస్టియోపోరోసిస్లో స్పైన్ ఫ్రాక్చర్స్ అనేవి కామన్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే. అయితే ఈ స్పైన్ ఫ్రాక్చర్స్ చాలాసార్లు అన్‌డయాగ్నోస్డ్‌గా వెళ్ళిపోతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీకి ఆస్టియోపోరోసిస్ ఉంది. వాష్‌రూమ్‌లో కింద పడ్డారు. తుంటి ఫ్రాక్చర్ అయింది. హిప్ ఫ్రాక్చర్ అయిందనుకోండి నడవడం చాలా కష్టం. ఓకే. ఓకే. సో, ఇమ్మీడియేట్‌గా డయాగ్నోస్ చేస్తుంది. నడవనికి రాదు కాబట్టి ఇమ్మీడియేట్‌గా డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. అదే స్పైన్ ఫ్రాక్చర్ జరిగిందనుకోండి, యూజువల్లీ ఏమవుతుంది బ్యాక్ పెయిన్ వస్తుంది. బెడ్ రెస్ట్ తీసుకుంటారు, మందులు వాడతారు. సో, ఎలాంటి పరీక్షలు చేయకుండానే ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకుంటారనమాట. కాబట్టి అన్‌డయాగ్నోస్డ్‌గా ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి స్పైన్ ఫ్రాక్చర్స్‌లో. ఓకే. బట్ ఒక్కసారి స్పైన్ ఫ్రాక్చర్ జరిగిన తర్వాత సెకండ్ ఫ్రాక్చర్ అయ్యే అవకాశం అంటే స్పైన్‌లోనే కావచ్చు, లేకపోతే హిప్‌లో కూడా కావచ్చు, ఆర్ ఫోర్ ఆర్మ్‌లో ఆర్ రిస్ట్‌లో కూడా కావచ్చు. సో, ఈ ఫ్రాక్చర్ అయ్యే అవకాశం రఫ్‌లీ 50% ఉంటుంది. అండ్ సెకండ్ ఫ్రాక్చర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్పైన్ ఫ్రాక్చర్ తర్వాత సెకండ్ స్పైన్ ఫ్రాక్చర్ అయ్యింది అనంటే పేషెంట్ బెడ్ రిడెన్ అయ్యే అవకాశం, మంచాన పడే అవకాశం ఎక్కువ అవుతుంది. ఓకే. క్వాలిటీ ఆఫ్ లైఫ్ తీవ్రంగా దెబ్బతింటుంది. అండ్ లైఫ్ రిస్క్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే. సో, జనరల్‌గా ఈ బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్‌లు చేస్తూ ఉంటారు. ఇది ఎవరికి చేయాలి ఈ టెస్ట్ అనేది? అంటే ఎలాంటి సిట్యుయేషన్‌లో చేయాలి? ఈ బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ కానీ చేయడం ఎప్పుడు జరుగుతుందంటే ఆస్టియోపోరోసిస్ యొక్క డౌట్ వచ్చినప్పుడు ఈ బీఎండీని టెస్ట్ చేయమని అడుగుతాం అనమాట. బీఎండీ అనేది డెక్సా స్కాన్ ద్వారా కనుక్కుంటాం. ఓకే. డెక్సా స్కాన్ అనేది ఒక టైప్ ఆఫ్ స్కాన్. ఇక్కడ మనం ఏమి ఇంజెక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎలాంటి డిస్కంఫర్ట్ ఏమీ ఉండదు పేషెంట్‌కి. ఓకే. ఇది చాలా సింపుల్ టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్‌లో టీ స్కోర్ అనేది చూస్తాము. టీ స్కోర్ అనేది -1.5 కంటే తక్కువగా ఉంది అనంటే ఆస్టియోపీనియా అంటాం. -2.5 కంటే తక్కువగా ఉంది అనంటే దాన్ని మనం ఆస్టియోపోరోసిస్ అంటాం. సో, ఇది ఇంటర్ప్రిటేషన్ పార్ట్. ఎవరిలో చేయాలి అనేది. ఎప్పుడైతే రిస్క్ ఎక్కువగా కనబడుతుందో వాళ్ళలో చేయాలి. సో, సాధారణంగా ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళు ఉన్నారు. మోర్ దెన్ 65 ఇయర్స్ వీళ్ళలో చేయాల్సి ఉంటుంది. మగవాళ్ళలో 70 ఇయర్స్ కంటే ఎక్కువగా ఉంటే చేయాల్సి ఉంటుంది. ఇంకొన్ని స్పెషల్ సిట్యుయేషన్ ఫర్ ఎగ్జాంపుల్ నిలబడిన హైట్‌లోనే కింద పడ్డారు, ఫ్రాక్చర్ అయ్యింది. అంటే చాలా ట్రివియల్ ట్రామాతో కూడా ఒక ఫ్రాక్చర్ అయ్యింది అని అంటే వాళ్ళు కూడా ఇలాంటి బీఎండీ టెస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత రిమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ లేకపోతే ఫర్ ఎనీ అదర్ డిసీజ్ ఏదైనా కారణం వల్ల మనం స్టీరాయిడ్స్ వాడడం జరుగుతుంది అని అంటే వీళ్ళలో కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో, స్టీరాయిడ్స్ వాడే వాళ్ళు కూడా బీఎండీ టెస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇది అంటే ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 65 ఇయర్స్ అండ్ ఫీమేల్స్ అంటే ఆడవాళ్ళలో 65 ఇయర్స్ ప్లస్, మగవాళ్ళలో 70 ఇయర్స్ ప్లస్ అయితే ఎవ్రీ 2 ఇయర్స్‌కి మనం బీఎండీ టెస్టింగ్ అనేది రికమెండ్ చేస్తాం. ఓకే. ఈ ఆస్టియోపోరోసిస్‌లో ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుందంటారు? సో, మల్టిపుల్ వింగ్స్ ఉంటుందన్నమాట. వితౌట్ ఫ్రాక్చర్ అండ్ విత్ ఫ్రాక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ ముందు మనం వితౌట్ ఫ్రాక్చర్ మాట్లాడుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్స్ 65 ఇయర్స్ ప్లస్ ఉన్నారు. వాళ్ళలో బీఎండీ టెస్టింగ్ చేసాము. ఆస్టియోపోరోసిస్ ఉంది. కానీ వేరే ఏం సిమ్టమ్స్ లేవు. అంటే సో, ఇలాంటి పేషెంట్స్‌లో ప్రివెంట్ చేయడానికి మనం ఫస్ట్ 3-4 ఆస్పెక్ట్స్ చూస్తాం. వన్ ఈజ్ లైఫ్ స్టైల్ చేంజెస్. లైఫ్ స్టైల్ చేంజెస్‌లో మళ్ళీ మనం ఆహారం ఒకటి, ఫుడ్ పైన కాన్సంట్రేట్ చేస్తాం. సెకండ్ ఈజ్ ఎక్సర్సైజ్ పైన కాన్సంట్రేట్ చేస్తాం. పోషకాహారాలు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే కాల్షియం సప్లిమెంట్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. మనిషికి కనీసం 1000 ఎంజీ ఆర్ మోర్ దెన్ దాట్ అవసరం పడుతుందన్నమాట పర్ డే. అండ్ వైటమిన్ డి 400 యూనిట్స్ కంటే ఎక్కువగా అవసరం పడుతుందన్నమాట. సో, ఈ సప్లిమెంట్స్ రావాలి అని అంటే మనం ఎక్కువగా ఆకుకూరలు, ముఖ్యంగా పాల పదార్థాలు అంటే మిల్క్ కానీ లేకపోతే పెరుగు కానీ ఇలాంటి చీజ్ ఇలాంటి ప్రోడక్ట్స్‌లో కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పాల పదార్థాలు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. నాన్ వెజిటేరియన్ టైప్ తీసుకునే వాళ్ళైతే ఫిష్ కానీ మాంసం కానీ ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ థింగ్ ఇస్ ఎక్సర్సైజ్. కనీసం పర్ డే 20-30 మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఈ ఎక్సర్సైజ్‌లో కూడా వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ అండ్ మజిల్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ సెపరేట్‌గా రికమెండ్ చేయడం జరుగుతుందన్నమాట. సో, ఇలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి. ఎప్పుడైనా సిమ్టమ్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ పెయిన్ ఉంది. అప్పుడు స్పైన్ ఎక్స్‌రే తీసుకొని ఒకవేళ ఫ్రాక్చర్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫ్రాక్చర్ జరిగింది అని అంటే ఆల్రెడీ ఫ్రాక్చర్ అయ్యింది. సో, ఈ ఎక్సర్సైజ్‌తో పాటు మందులు కూడా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీంట్లో బిస్ఫాస్ఫోనేట్స్ కానీ లేకపోతే టెరిపారటైడ్ కానీ డెనిస్పామ్ 2 రకరకాల మందులు ఉన్నాయి. దీన్ని ప్రతి పేషెంట్ ఇండివిజువలైజ్ చేసుకుంటూ మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందన్నమాట. సో, కొంతమందిలో సర్జరీ కూడా అవసరం పడొచ్చు. సో, దీని యొక్క ప్రభావం వెన్నుపూస మీద ఏ విధంగా ఉంటుందంటారు? ఈ ఆస్టియోపోరోసిస్‌లో స్పైన్ ఫ్రాక్చర్స్ కామన్‌గా జరుగుతుంటాయి. పాయింట్ నంబర్ 1. అండ్ కామన్‌గా మిస్ కూడా చేస్తూ ఉంటాం. పాయింట్ నంబర్ 2. సో, మిస్ చేయడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ ఫ్రాక్చర్స్ జరగడం జరుగుతుందన్నమాట. సో, మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఏమవుతుంది నడుము మెల్లగా వంగిపోవడము, కంటిన్యూస్‌గా నడుము నొప్పి రావడము,
హైట్ తగ్గడము, అలసట ఎక్కువగా రావడం, అంటే చిన్న చిన్న పనులకి అలసట రావడం ఇలాంటివి జరగవచ్చు అనమాట. ఓకే. మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు పేషెంట్ టోటల్‌గా బెడ్ రిడెన్ పడిపోవడం, మంచాన పడడము, అంటే నిలబడడానికి రాకపోవడం జరగవచ్చు. ఫ్రాక్చర్ సెగ్మెంట్స్ అంటే వెనకాల, అంటే ఎక్కడైతే స్పైన్ ఉంటుందో స్పైన్ వెనకాలనే స్పైనల్ కార్డ్ ఉంటుంది. సో స్పైనల్ కార్డ్ పైన ప్రెషర్ పడింది అని అంటే, ఒత్తిడి పడినప్పుడు ఏమవుతుందంటే కాళ్ళలో బలం తగ్గిపోవడం జరగవచ్చు. సో కాళ్ళలో వీక్‌నెస్ అంటే పారాలిసిస్ రావడం జరగవచ్చు. మూత్ర విసర్జన, మల విసర్జన రెండిట్లో ఇబ్బందులు రావడం జరగవచ్చు అనమాట. సో ఇలాంటి సందర్భాల్లో అర్జెంట్‌గా సర్జరీ చేయాల్సిన అవసరం కూడా పడొచ్చు. ఓకే. నార్మల్‌గా ఎముకలు బలంగా లేకపోవడం, ఇలాంటి సమస్యలు లేకపోతే బ్యాక్ పెయిన్స్ గానీ ఇలాంటివన్నీ ఎక్కువ జిమ్ చేసే వాళ్ళకి, డాన్స్ అలాగే గేమ్స్ ఆడే వాళ్ళకి క్రికెట్ ఇలాంటి గేమ్స్ ఆడే వాళ్ళకి వస్తూ ఉంటాయి. దీన్ని అవాయిడ్ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు? ఇవి 2 డిఫరెంట్ సినారియోస్ అండి. వన్ ఈజ్ స్పోర్ట్స్ పర్సన్‌లో జరిగే పెయిన్స్ అని అంటాము. అదర్ థింగ్ ఈజ్ ఆస్టియోపోరోసిస్. మనం ఇప్పుడు ఆస్టియోపోరోసిస్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఓకే. సో 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. స్పోర్ట్స్ రిలేటెడ్ పెయిన్స్ ఏవైతే ఉంటాయో యూజువల్లీ మజిల్ స్ప్రెయిన్స్ వల్ల అవుతాయి. సివియర్ ట్రామా జరిగినప్పుడు ఫ్రాక్చర్స్ వల్ల పెయిన్ రావచ్చు అనమాట. కరెక్ట్. సో మజిల్ స్ప్రెయిన్స్ యొక్క ట్రీట్మెంట్ టోటలీ డిఫరెంట్ ఉంటుంది. అప్పుడు రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది అండ్ పెయిన్ కిల్లర్స్, స్పెసిఫిక్ ఫిజియోథెరపీ, అంటే జరిగిన ఫ్రాక్చర్ని బట్టి జరిగిన స్ప్రెయిన్ని బట్టి మనం ఫిజియోథెరపీ అడ్వైస్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే. యూజువల్లీ స్పోర్ట్స్ పర్సన్ ఎవరైతే మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తారో, ఎక్సర్సైజ్ ఎవరైతే బాగా చేస్తారో మజిల్ బిల్డ్ అవుతుంది, వాళ్ళలో మజిల్ బిల్డ్ అవుతుంది, బోన్ స్ట్రెంత్ కూడా బిల్డ్ అవుతుంది. సో వీళ్ళలో ఆస్టియోపోరోసిస్ డిలే అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే ఆస్టియోపోరోసిస్ సెట్ ఇన్ అయిన తర్వాత, ఆస్టియోపోరోసిస్ వచ్చిన తర్వాత ఇలాంటి ఎక్సర్సైజెస్ కూడా చేయాలి యాక్చువల్లీ. కాకపోతే దానికి కూడా లిమిట్ ఉంటుంది. సో మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయమని అడ్వైస్ చేస్తాం. బట్ స్పైన్ ఫ్రాక్చర్స్ జరిగినప్పుడు వంగి బరువులు ఎత్తడం అనేది యూజువల్లీ అడ్వైస్ చేయమన్నమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే స్పైన్ ఫ్రాక్చర్స్ ఎక్కువ అవడం జరుగుతుంది. ఆ ఫ్రాక్చర్ యొక్క ఎఫెక్ట్ కూడా పెరగడం జరుగుతుంది. స్పైనల్ కార్డ్ పైన కంప్రెషన్ పెరిగే అవకాశం ఎక్కువ అవుతుంది. ఓకే. లేడీస్‌లో చాలా మందికి డెలివరీ అయిన తర్వాత బోన్ పెయిన్స్ అనేవి, నార్మల్‌గా బోన్ ఫ్రాక్చర్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనికి ఆస్టియోపోరోసిస్‌కి ఏమన్నా లింక్ ఉందంటారా? ఆస్టియోపోరోసిస్ యూజువల్లీ మెనోపాజ్‌తో సంబంధం ఉంటుంది. ప్రెగ్నెన్సీలో అంతగా సంబంధం ఉండదు. కాకపోతే ప్రెగ్నెన్సీలో కూడా వచ్చే పెయిన్స్‌ని కంట్రోల్ చేయాలంటే కూడా కాల్షియం సప్లిమెంట్స్, తర్వాత ఫిజియోథెరపీ అండ్ ఎక్సర్సైజెస్ ఇవి కామన్‌గా చేస్తూ ఉండాలి. ఓకే. సో ఆస్టియోపోరోసిస్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? దీనివల్ల ఎలాంటి సర్జరీ సజెస్ట్ చేస్తారు? అంటే ఏ సిట్యుయేషన్‌లో ఎలాంటి సర్జరీ చేయించుకోవాల్సొస్తుంది? ప్రైమరీ ఆస్టియోపోరోసిస్ అండ్ సెకండరీ ఆస్టియోపోరోసిస్. సో 2 టైప్స్ ఉంటాయన్నమాట బ్రాడ్‌గా చెప్పాలంటే. ప్రైమరీ ఆస్టియోపోరోసిస్ అనేది ఏజ్‌తో పాటు మన బోన్ లాస్ అవుతూ ఉంటుంది కాబట్టి, వయసు ఎక్కువ పడిన వాళ్ళలో బోన్ వీక్ అయితే మనం దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం. ఓకే. యూజువల్లీ ఫీమేల్స్‌లో మెనోపాజ్ తర్వాత హార్మోన్‌లో చేంజెస్ రావడం వల్ల ఈ చేంజ్ అనేది చాలా ర్యాపిడ్‌గా జరుగుతుంది. ఓకే. చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది. కాబట్టి ఆడవాళ్ళలో 55 తర్వాతనే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. మగవాళ్ళలో అది సేమ్ రేట్‌లో కంటిన్యూ అవుతుంది. హార్మోన్స్‌లో పెద్దగా మార్పు ఉండదు కాబట్టి 70 ఇయర్స్ తర్వాత ఆస్టియోపోరోసిస్ అనేది కొంచెం ఎక్కువగా చూస్తాం మగవాళ్ళలో. ఓకే. సెకండరీ ఆస్టియోపోరోసిస్ అనేది యూజువల్లీ ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిస్ అన్‌కంట్రోల్డ్ ఉన్నా, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, పారాథార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, స్టీరాయిడ్స్ ఏ కారణం వల్ల కానీ స్టీరాయిడ్స్ తీసుకునే వాళ్ళలో ఆస్టియోపోరోసిస్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ కారణాల వల్ల ఒకవేళ ఆస్టియోపోరోసిస్ ఉంది అంటే దాన్ని మనం సెకండరీ ఆస్టియోపోరోసిస్ అంటాం. ఓకే. ఈ వ్యాధి రాకుండా డాక్టర్ గారు ఎలాంటి ఆహారపు అలవాట్లు కానీ, వ్యాయామం కానీ చేస్తూ ఉండాలి అంటారు? లైఫ్ స్టైల్ చేంజెస్‌లో మనము 2 పార్ట్స్‌గా డివైడ్ చేసుకుందాం. వన్ ఈజ్ పౌష్టికాహారం తీసుకోవడం, అంటే డైటరీ ఆర్ న్యూట్రిషన్ పెంచడం అనమాట. సో న్యూట్రిషన్‌లో కాల్షియం సప్లిమెంట్స్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాల్సి ఉంటుంది. కాల్షియం సప్లిమెంట్స్ మనకి పాల పదార్థాల్లో ఎక్కువగా కనబడతాయి. మాంసం ఆర్ నాన్ వెజిటేరియన్ డైట్‌లో ఎక్కువ కనబడుతుంది. ఫ్రూట్స్‌లో, ఆరెంజెస్‌లో ఎక్కువగా కనబడుతుంది. అండ్ ఆకుకూరల్లో ఎక్కువగా కనబడుతుంది. సో ఇలాంటి ఆహారం ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్సర్సైజ్‌కి వచ్చేసరికి అట్‌లీస్ట్ 20-30 మినిట్స్ ఆఫ్ డైలీ ఎక్సర్సైజ్. దాంట్లో మజిల్ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ ఆర్ స్ట్రెంగ్త్, వెయిట్ వెయిట్ క్యారీ చేసే ఎక్సర్సైజెస్ ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కూడా ఈ రిస్క్ పెరుగుతుంది. స్మోకింగ్ చేసే వాళ్ళలో కూడా ఇలాంటి రిస్క్ పెరుగుతుంది. సో ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉంటే, స్మోకింగ్ కానీ ఆల్కహాల్ ఉంటే, ఆల్కహాల్ కన్జంప్షన్ తగ్గించాల్సి ఉంటుంది అండ్ స్మోకింగ్ టోటల్లీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇవి మనం తీసుకోవాల్సిన ప్రివెన్షన్స్ కావచ్చు, లేకపోతే జాగ్రత్తలు అనొచ్చు. ఓకే.
సో, ఆస్టియోపోరోసిస్ వచ్చిన తర్వాత ఒకవేళ తొంటి విరగడం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే వెన్నుపూస మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? వారికి బెడ్ రెస్ట్ పూర్తిగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా? తుంటి ఎముకలు ఫ్రాక్చర్ అయితే పేషెంట్‌కి నడిచే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళలో డెఫినిట్‌గా సర్జరీ చేయాల్సి ఉంటుంది. హ్మ్. ఓకే. ఫోర్ ఆర్మ్ ఫ్రాక్చర్స్‌లో కూడా యూజువల్లీ సర్జరీ చేయడమే బెటర్ ఆప్షన్. స్పైన్ ఫ్రాక్చర్స్‌లో సర్జరీ అవసరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మైల్డ్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. లాస్ ఆఫ్ హైట్ ఎక్కువ అంటే స్పైన్ స్టేబుల్‌గా ఉంది. స్పైనల్ కార్డ్ పైన కంప్రెషన్ లేదు అనంటే మనం మెడికల్‌గా మేనేజ్ చేయొచ్చు. ఓకే. అయితే ఓవరాల్‌గా ఇంకొక విషయం ఏంటంటే ఏదన్నా ఒక ఆస్టియోపోరోసిస్ వల్ల ఒక ఫ్రాక్చర్ వచ్చింది అనంటే నెక్స్ట్ 1 ఇయర్‌లో ఇంకొక ఆస్టియోపోరోసిస్ రిలేటెడ్ ఫ్రాక్చర్ అయ్యే అవకాశం నియర్లీ 50% ఉంటుంది. ఓకే. సో, తుంటి ఎముక విరిగిన తర్వాత స్పైన్ ఫ్రాక్చర్ అయ్యే రిస్క్ చాలా పెరుగుతుంది. ఫోర్ ఆర్మ్ ఫ్రాక్చర్స్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఆపోజిట్ సైడ్ తుంటి ఫ్రాక్చర్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఓకే. ఓకే. సో, ఆస్టియోపోరోసిస్ ట్రీట్మెంట్ తీసుకుంటూ స్పైన్ ఫ్రాక్చర్ యొక్క ట్రీట్మెంట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఏం చేస్తామంటే తుంటి ఫ్రాక్చర్ అయింది అనంటే సర్జరీ చేయించుకుంటారు, మందులు మానేస్తారు. ఒక్కసారిగా పెయిన్ తగ్గింది, నడవడం మొదలెట్టారంటే ట్రీట్మెంట్ ఆస్టియోపోరోసిస్ యొక్క ట్రీట్మెంట్‌ని నెగ్లెక్ట్ చేస్తారు కాబట్టి సెకండ్ ఫ్రాక్చర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో, దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఆస్టియోపోరోసిస్ ట్రీట్మెంట్ అనేది చాలా లాంగ్ టర్మ్ ఉంటుంది. అంటే ఇట్ ఈస్ ఫర్ ఇయర్స్ టుగెదర్. కొంతమంది ఎక్స్‌పర్ట్స్ అయితే లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ రికమెండ్ చేస్తారు. ఓకే. చాలామంది కూడా అవేంటి స్టంట్స్ లాగా వేస్తారు కదా! దీనికి రాడ్స్. రాడ్స్ అనేవి స్పైన్‌లో అవసరం పడుతుంది. సో, ఎక్కడైనా కానీ ఫ్రాక్చర్ అయిందనుకోండి, దాన్ని సపోర్ట్ చేయడానికి స్క్రూస్ అండ్ రాడ్స్ ప్లేస్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే. సో, హిప్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ తుంటి సర్జరీస్ ఆర్ హిప్ సర్జరీస్‌లో కంపల్సరీ మనం స్క్రూస్ అండ్ రాడ్స్ ఆర్ హిప్ రీప్లేస్మెంట్ అలాంటివి యూజువల్లీ ఆర్థో సర్జన్స్ చేస్తూ ఉంటారన్నమాట. స్పైన్ సర్జన్స్ అంటే మేము న్యూరో సర్జన్స్ కామన్‌గా చేసేది స్పైన్ సర్జరీ. సో, దీంట్లో 2 రకాలు ఉంటాయన్నమాట. స్పైన్ ఫ్రాక్చర్ ఒకవేళ స్టేబుల్‌గా ఉంది అనంటే మనం స్క్రూస్ అండ్ రాడ్స్ వేయాల్సిన అవసరం పడకపోవచ్చు. ఓకే. దీనికి కాకపోతే స్పైన్ స్టేబుల్‌గా ఉన్నా కూడా ఫ్రాక్చర్ వల్ల ఒకవేళ పెయిన్ సివియర్‌గా ఉంది అని అనుకోండి, ఇలాంటి వాళ్ళలో వర్టిబ్రోప్లాస్టీ కానీ, కైఫోప్లాస్టీ కానీ చేసే అవకాశం ఉంటుంది. ఇవి మినిమల్లీ ఇన్వేసివ్ ప్రొసీజర్స్ అన్నమాట. అంటే చిన్న బయటికి ఎక్కడ రంధ్రం కూడా కనబడకుండా చేసే ప్రొసీజర్స్ ఇవి. ఓకే. ఓకే. సో, దీంట్లో మనం ఏం చేస్తామంటే స్పైన్ ఎక్కడైతే ఫ్రాక్చర్ జరిగిందో అక్కడ వెనక వీపు భాగం నుంచి ఒక చిన్న సూది గుచ్చి దాంట్లోకి బోన్ సిమెంట్ ఇంజెక్ట్ చేసి బోన్ యొక్క స్ట్రెంత్ పెంచడానికి ట్రై చేస్తాం. ఓకే. సో, బోన్ స్ట్రెంత్ పెంచడం అంటే వర్టిబ్రోప్లాస్టీ. బోన్ సిమెంట్ ఇంజెక్ట్ చేసామంటే బోన్ స్ట్రెంత్ పెరుగుతుంది. వర్టిబ్రోప్లాస్టీ అవుతుంది. బోన్ షేప్ మారింది. సో, బోన్ షేప్‌ని మళ్ళీ రీకన్‌స్ట్రక్ట్ చేయడానికి ఒక బెలూన్ పెట్టి దాన్ని షేప్‌ని మళ్ళీ అంటే నార్మల్ షేప్‌కి తీసుకురావడం చేసే ప్రయత్నము కైఫోప్లాస్టీ. ఓకే. సో, కైఫోప్లాస్టీ తర్వాత మళ్ళీ దాంట్లో వర్టిబ్రోప్లాస్టీ కూడా చేస్తాం. అంటే బోన్ సిమెంట్ ఇంజెక్ట్ చేయడం చేస్తామన్నమాట. సో, కైఫోప్లాస్టీతో ఏమవుతుందంటే బోన్ యొక్క షేప్ నార్మల్‌కి మళ్ళీ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. బోన్ స్ట్రెంత్ పెంచే అవకాశం కూడా ఉంటుంది. ఓకే. కాకపోతే ఇవి స్టేబుల్ ఫ్రాక్చర్స్‌లో చేయగలం. ఒకవేళ అన్‌స్టేబుల్ ఫ్రాక్చర్ ఉంది. సో, చాలా ఎక్కువగా బెండ్ అయ్యింది అని అనుకోండి, లేకపోతే స్పైన్ ఫ్రాగ్మెంట్స్ ఏవైతే ఫ్రాక్చర్ ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయో అవి వెనక స్పైనల్ కార్డ్ పైన ప్రెషర్ కాజ్ చేస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఓపెన్ సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. లేదంటే పర్క్యూటేనియస్ సర్జరీస్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే. సో, పర్క్యూటేనియస్ సర్జరీస్‌లో ఏం చేస్తామంటే వెనక వీపులోంచి రంధ్రం చేసి స్క్రూస్ పెడతాం అన్నమాట. స్క్రూస్ పెట్టి ఆ స్క్రూస్‌కి మధ్యలో ఇంటర్ కనెక్టింగ్ రాడ్స్ పెడతాం. సో, ఇలా పెట్టడం ఏంటంటే స్టెబిలిటీ కూడా వస్తుంది. సో, ఎక్కడైతే పెయిన్‌తో పాటు ఇన్‌స్టెబిలిటీ కూడా ఉందో అలాంటి కండిషన్స్‌లో పర్క్యూటేనియస్ పెడికల్ స్క్రూ ఫిక్సేషన్ కూడా చేయాల్సిన అవసరం పడొచ్చు. ఓకే. స్పైనల్ కార్డ్ ఒకవేళ కంప్రెషన్ వస్తుందంటే స్పైనల్ కార్డ్ డీకంప్రెసివ్ లామినెక్టమీ అనే ప్రొసీజర్ ఉంటుంది. సో, అలాంటి ప్రొసీజర్ చేయాల్సిన అవసరం కూడా పడొచ్చు. సో, దీస్ ఆర్ వేరియస్ అన్నమాట. ఒక్కొక్క పేషెంట్‌కి అవసరాన్ని బట్టి మనం సర్జరీ చేస్తాం. ఓకే. డాక్టర్ గారు స్పైనల్‌కి సర్జరీ చేసి రాడ్స్ వేయడం, స్క్రూస్ వేయడం వల్ల ఇంతకు ముందులాగే ఆ మనిషి నార్మల్‌గా వర్క్ చేసుకోవచ్చంటారా? ఏమన్నా డిఫరెన్స్ అనేది ఉంటుందా లైఫ్ స్టైల్‌లో? స్పైన్ ఫ్రాక్చర్ జరిగిన తర్వాత స్పైన్ సర్జరీ అనేది చేసుకుంటే తొందరగా పని చేసుకోవచ్చు. ఓకే. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. స్పైన్ సర్జరీ చేస్తే బెడ్ రిడన్ అయిపోతారు. ఇంకా మళ్ళీ నడవడం రాకపోవచ్చు. లేకపోతే లైఫ్ స్టైల్ మొత్తం పాడవచ్చు అనేది చేస్తారు. కరెక్ట్. కాకపోతే స్పైన్ సర్జరీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పేషెంట్‌ని మళ్ళీ పాత స్థితికి తీసుకురావడం. ఓకే. ఓకే. సో, పాత స్థితికి తీసుకురావడం అనేది దాదాపు 90-95% కేసెస్‌లో జరుగుతుంది. కొంతమందిలో ఫెయిల్ అవ్వడం జరగవచ్చు. ఓకే. కాకపోతే ఈ ఫెయిల్ అవ్వడం అనేది జరిగినా కూడా హి విల్ బి బెడ్ రిడన్. అంటే వచ్చే నష్టం కంటే లాభం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో, స్పైన్ సర్జరీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పైన్ ఫ్రాక్చర్ అయ్యింది.
వాళ్ళని ట్రీట్ అంటే సర్జరీ చేయకుండా ఓన్లీ బెడ్ రెస్ట్ ఇచ్చామనుకోండి, ఎక్కువ టైం పట్టొచ్చు మళ్ళీ నార్మల్సీ రావడానికి. ఓకే. స్పైన్ సర్జరీ చేశామనుకోండి, మళ్ళీ ఇంప్రూవ్ అయ్యే అవకాశము, మళ్ళీ నార్మల్ స్టేజ్‌కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు. సో డాక్టర్ గారు, ఆస్ట్రోపోయాసిస్ దాంతో పాటు చాలా మందికి వేరే స్పైన్ ప్రాబ్లమ్స్, బోన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అలాంటి వారికి ఈ సర్జరీ చేయొచ్చంటారా? ఎంతవరకు సజెస్టబుల్? నార్మల్‌గా లంబార్ స్పైన్ ప్రాబ్లమ్స్ అనేది వయసుతో పాటు చాలా మందికి ఎక్కువగా కనబడుతుంటాయి. అంటే లంబార్ కెనాల్ స్టెనోసిస్ కావచ్చు, స్పాండిలోలిసిస్ అంటే బోన్ పైన బోన్ స్లిప్ అవ్వడము, ఇవి ఎల్డర్లీ పేషెంట్స్‌లో అంటే వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. కొన్ని సందర్భాల్లో ట్యూమర్స్ అలాంటివి రావడం కూడా జరుగుతుందన్నమాట. కొన్ని సందర్భాల్లో హై స్పీడ్ ఫ్రాక్చర్స్ కూడా రావచ్చు. నాట్ జస్ట్ ఆస్టియోపోరోసిస్. సో ఆస్టియోపోరోసిస్‌తో పాటు మిగతా స్పైన్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం చాలా ఎక్కువగానే ఉంటుంది. అయితే దీంట్లో సర్జరీ స్ట్రాటజీస్ అనేది డిఫరెంట్‌గా ఉంటాయి. ఓకే. సో మనం ఎక్కడైతే ఆస్టియోపోరోసిస్ ఉంటుందో వీలైనంత వరకు సర్జరీని డిలే చేయడం చేస్తాం అనమాట. ఆస్టియోపోరోసిస్‌ని మెడికల్‌గా మేనేజ్ చేస్తూ, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ స్పైన్ యొక్క ఇష్యూని మనం డిలే చేయగలిగినప్పుడు మనం డిలే చేయడానికి ప్రిఫరెన్స్ చూపిస్తాం. ఓకే. సో బోన్ స్ట్రెంత్ పెంచడానికి కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆ ఇంజెక్షన్స్ ఇచ్చి మెడికల్‌గా మేనేజ్ చేసి బోన్ స్ట్రెంత్ పెరిగిన తర్వాత సర్జరీ చేయడం జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఎమర్జెన్సీ ఉండొచ్చు ఆర్ సెమీ ఎమర్జెన్సీ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్ చాలా ఎక్కువగా ఉండొచ్చు. లేకపోతే పేషెంట్‌కి కెనాల్ స్టెనోసిస్ వల్ల ఆల్రెడీ కాళ్ళలో వీక్‌నెస్ రావడం జరగొచ్చు. కొంతమందికి స్పైన్ ఫ్రాక్చర్ ఆల్రెడీ జరిగిపోయి ఉండొచ్చు. సో ఇలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే సర్జరీ చేయడం అనేది అనివార్యమవుతుంది. అంటే కంపల్సరీ అయిపోతుంది. ఓకే. సో ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ స్క్రూస్ అండ్ రాడ్స్ యూజ్ చేయాల్సిన అవసరం పడినప్పుడు డిఫరెంట్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బోన్ సిమెంట్ ఆగ్మెంటెడ్ స్క్రూస్ ఉంటాయన్నమాట. స్పెషల్ కైండ్స్ ఆఫ్ స్క్రూస్ ఉంటాయి. ఓకే. కొన్నిసార్లు క్యాన్యులేటెడ్ స్క్రూస్ అని అంటాం అనమాట. క్యాన్యులేటెడ్ స్క్రూస్ వేసిన తర్వాత దాంట్లోంచి బోన్ సిమెంట్ కూడా ఇంజెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే. సో బోన్ సిమెంట్ ఇంజెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ స్క్రూ యొక్క హోల్డింగ్ స్ట్రెంత్ పెరుగుతుంది. నార్మల్‌గా ఆస్టియోపోరోసిస్‌లో ఏమవుతుంది, బోన్ యొక్క స్ట్రెంత్ చాలా తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోడ ఉంది, గోడలో మేకు కొట్టాము, అప్పుడు ఏమవుతుంది, గోడలో స్ట్రెంత్ ఉన్నంత వరకు ఆ మేకు అలాగే ఉండిపోతుంది. దానిపైన స్ట్రెస్ వేసినా, దానిపైన బరువు వేసినా ఊడిపోవడం అనేది చాలా రేర్‌గా జరుగుతుంది. కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ పచ్చి ఇటుకలు ఉన్నాయి, బోన్ అండ్ ఆర్ వెట్ సిమెంట్ ఉందనుకోండి, అప్పుడు వేసినప్పుడు ఏదైనా వెయిట్ వేసామంటే మళ్ళీ ఎముక వేయమంటారు, స్క్రూ ఊడి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో బోన్లో కూడా బోన్లో స్ట్రెంత్ ఉన్నంత వరకు బోన్ స్క్రూ గట్టిగా పట్టుకుంటుంది కాబట్టి సర్జరీ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. ఆస్టియోపోరోసిస్‌లో ఏమవుతుందంటే బోన్ స్ట్రెంత్ చాలా తక్కువ ఉంటుంది. బోన్ లట్టుపోయి ఉంది, లోపల పోరోటిక్ ఉంది మొత్తం. సో బోన్ గుల్ల బారిపోయింది కాబట్టి స్క్రూ వేసినా కూడా స్క్రూ పుల్ అవుట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో స్క్రూ మనం సర్జరీ చేసినప్పుడు బాగానే కనిపించినా, వాళ్ళు వెయిట్ వేసి నడవడం మొదలెట్టినప్పుడు ఏమవుతుందంటే స్క్రూస్ ఊడిపోవడము, స్క్రూ చోట ఫ్రాక్చర్ అవ్వడము, సర్జరీ ఫెయిల్ అవ్వడం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఇలాంటి వాటిలో ఏం చేస్తామంటే డిఫరెంట్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తాం. అంటే నార్మల్ స్క్రూస్తో కంపేర్ చేస్తే సిమెంట్ యూజ్ చేయడము, అంటే హోల్ చేసిన తర్వాత సిమెంట్ వేసి దాంట్లో స్క్రూ వేయడము, లేకపోతే క్యాన్యులేటెడ్ స్క్రూస్ వేసి దాంట్లోంచి సిమెంట్ ఇంజెక్ట్ చేయడం. దానివల్ల ఏమవుతుందంటే బోన్ వీక్ ఉన్నా కూడా ఈ సిమెంట్ యొక్క స్ట్రెంత్ వల్ల స్క్రూ హోల్డింగ్ పవర్ పెరుగుతుంది. సో స్క్రూ హోల్డింగ్ పవర్ పెరిగినప్పుడు స్క్రూ పుల్ అవుట్ అనేది తక్కువ అవుతుంది, సర్జరీ యొక్క సక్సెస్ రేట్ పెరుగుతుంది. సో ఓవరాల్ సమ్మరైజ్ చేయడానికి ఫస్ట్ స్టెప్, వీలైనంత వరకు సర్జరీ డిలే చేస్తూ ఆస్టియోపోరోసిస్ని ట్రీట్ చేయడము, బోన్ స్ట్రెంత్ పెంచేట్లాగా చేయడము, మెడికల్ మేనేజ్మెంట్ చేయడం ఒకటి ఆప్షన్. సెకండ్, ఎక్కడైతే వెయిట్ చేయలేమో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటాయో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రాటజీస్, అంటే సిమెంట్ స్క్రూస్ వేయడం కానీ, లేకపోతే క్యాన్యులేటెడ్ స్క్రూస్ విత్ సిమెంట్ యూస్ చేయడం కానీ, ఇక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రాటజీస్. స్పైనల్‌కి ఓపెన్ సర్జరీ చేస్తారా? లేకపోతే ఏదైనా డిఫరెంట్‌గా ఉంటుందా? చాలా మందికి అపోహ ఉంటుంది. వన్స్ ఓపెన్ సర్జరీ చేస్తారు, లేకపోతే నార్మల్‌గా లోపలే సర్జరీ చేస్తారు, కుట్లేం కనబడకుండా అలా ఉంటుంది. సో వాళ్ళకి క్లారిఫై చేయండి. మనకి 2 కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, ఓపెన్ సర్జరీ అండ్ మినిమల్లీ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ. అంటే మినిమల్లీ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీలో మనం నార్మల్ టిష్యూస్ని, నార్మల్ మజిల్స్ని కానీ, స్కిన్ని కానీ, లోపల ఉన్న బోన్ని కానీ ఎంత తక్కువగా డ్యామేజ్ చేయగలిగితే అంత మంచిదని ప్రిన్సిపల్తో వర్క్ చేస్తాం అనమాట. అంటే దీన్ని కామన్గా చాలామంది కీ హోల్ సర్జరీ అని అంటారు అనమాట. బయటికి చూడడానికి స్కార్స్ చాలా చిన్నగా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ వన్ మెథడ్, అంటే ఆస్టియోపోరోసిస్ సంబంధించినంత వరకు స్పైన్ ఫ్రాక్చర్స్ ఏమైనా జరిగాయనుకోండి, దీంట్లో మనం పర్క్యూటేనియస్ పెడికల్ స్క్రూస్ వేస్తాం. అంటే స్కిన్లో స్క్రూ పట్టేంత హోల్ మాత్రమే చేసి
ఆ చిన్న హోల్ నుంచి స్క్రూ వేయడం జరుగుతుంది. నార్మల్గా ఓపెన్ సర్జరీలో ఏమవుతుందంటే పైన నుంచి కిందకి టోటల్గా ఎక్స్పోజ్ అంటే అరౌండ్ చాలా లాంగ్ ఇన్సిషన్స్ ఉంటాయన్నమాట. సో మజిల్ డ్యామేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో ఎప్పుడైతే లాంగ్ ఇన్సిషన్స్ ఉంటాయో మజిల్ డ్యామేజ్ ఎక్కువగా ఉంటుందో అప్పుడు పోస్ట్ ఆపరేటివ్ అవుట్కమ్ అనేది కొంచెం ప్రొలాంగ్ అవుతుంది. అంటే బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా పడుతుంది, పెయిన్ ఎక్కువగా ఉంటుంది, బ్లడ్ లాస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రక్తం అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. సో ఓవరాల్గా అవుట్కమ్ అనేది ఓపెన్ సర్జరీలో కొంత డిలేడ్ ఉంటుంది. అయితే అప్పటికీ కూడా విత్ సర్జరీ ఆర్ వితౌట్ సర్జరీ కంపేర్ చేస్తే ఓపెన్ సర్జరీ స్టిల్ బెటర్. ఇప్పుడు రీసెంట్గా పర్కిటనస్ పెడికల్ స్క్రూస్ ఇవి అన్నీ యూస్ చేస్తున్నాం కాబట్టి సో పర్కిటన్ స్క్రూస్లో ఏం చేస్తాము, చిన్న హోల్స్ పెట్టి స్క్రూస్ బిగించడం జరుగుతుంది కాబట్టి మజిల్ డ్యామేజ్ అనేది మెయిన్గా చాలా తక్కువగా ఉంటుంది. సో మజిల్ డ్యామేజ్ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో పోస్ట్ ఆప్ రికవరీ అంతే ఫాస్ట్గా ఉంటుంది, పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ అంతే తక్కువగా ఉంటుంది. సో వీలైనంత త్వరలో మనం మళ్ళీ నార్మల్ స్టేజ్కి అంటే నార్మల్ వర్క్కి వెళ్ళే అవకాశం అనేది ఈ మినిమలీ ఇన్వేజివ్ సర్జరీస్లో కామన్గా చూస్తుంటాం. నార్మల్గా స్పైన్ సర్జరీ అనేది ఏ ఏజ్ వరకు సక్సెస్ రేట్ని ఇస్తుందంటారు? దీనికి ఏ లిమిట్ అంటూ లేదండి. ఓకే, సో ఈవెన్ 80 yearsలో కూడా స్పైన్ సర్జరీ చేయొచ్చు. ఓకే, సో అలాంటి ఏజ్ లిమిట్స్ ఏమీ ఉండవు. ఓన్లీ థింగ్ ఎక్కడ చూస్తామంటే స్పైన్ సర్జరీ చేసినప్పుడు జనరల్ అనెస్థీషియా ఇవ్వాల్సిన అవసరం పడవచ్చు. సో వయసు పైబడిన వాళ్ళలో గుండె సమస్యలు ఇవి చూసుకున్న తర్వాత సేఫ్ అనుకున్నప్పుడు ఎలాంటి ఏజ్లో అయినా కూడా మనం సర్జరీ చేసే అవకాశం ఉంటుంది. సో ఫైనల్గా ఆస్టియోపోరోసిస్ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? యాజ్ ఏ డాక్టర్ మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? యాజ్ ఎ డాక్టర్ ఐ హ్యావ్ అంటే మనకి 2 రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అంటే మన దగ్గరికి వచ్చే పేషెంట్స్ని ట్రీట్ చేయడం ఒకటి కాకుండా జనరల్ పబ్లిక్లో కూడా ఆస్టియోపోరోసిస్ అవేర్నెస్ పెంచడం అనేది ఇంపార్టెంట్. ఇది చాలా నెగ్లెక్టెడ్ డిసీజ్. దీన్ని డయాగ్నోస్ చేయడమే చాలా రేర్గా జరుగుతుంది. అంటే ఉన్న బర్డెన్ ఆఫ్ డిసీజ్కి కంపేర్ చేస్తే దాన్ని డయాగ్నోస్ చేయడమే చాలా రేర్గా జరుగుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు 50 years ప్లస్లో ప్రతి 8 మంది మగవాళ్ళలో ఒకరికి, ప్రతి 3 ఆడవాళ్ళలో ఒకరికి ఆస్టియోపోరోసిస్ అనేది చూస్తుంటాం. ఓకే, దీంట్లో ఫ్రాక్చర్ జరగక ముందే మనం ట్రీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్క ఫ్రాక్చర్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే నెక్స్ట్ ఫ్రాక్చర్ అయ్యే రిస్క్ 50% ఆర్ మోర్ ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రివెంట్ చేయాలి అని అంటే మనకి ఈ డిసీజ్ ఉంది అని తెలియాలి. సో డిసీజ్ ఎంత కామన్గా ఉందంటే మనలో చాలామందికి తెలుస్తుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఊళ్ళలో వెళ్ళినప్పుడు చాలామంది అంటే ఓల్డ్ లేడీస్ ముసలి వాళ్ళు చూస్తుంటాం వంగిపోయి నడుస్తూ ఉంటారు. అది దిస్ ఈజ్ అన్డయాగ్నోస్డ్ ఆస్టియోపోరోసిస్. నార్మల్గా ఏమనుకుంటామంటే వయసు అయిపోయింది కదా వంగి నడుస్తున్నారు అని అనుకుంటాం అనమాట. సో వీళ్ళలో యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే వీళ్ళలో మల్టిపుల్ స్పైన్ ఫ్రాక్చర్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఒక స్పైన్ ఫ్రాక్చర్ తర్వాత కొంత హైట్ తగ్గుతుంది, సెకండ్ ఫ్రాక్చర్ తర్వాత హైట్ తగ్గుతుంది. ఓకే, సో ఆస్టియోపోరోసిస్ లక్షణాలు కనబడకపోవచ్చు, అంటే మనకు తెలియదు కాబట్టి మనకు కనబడదు అనుకుంటున్నాము. కాకపోతే వెన్నులో అంటే మోర్ దెన్ 50 yearsలో వెన్ను నొప్పి వచ్చినప్పుడు ముందుకు వంగడం జరిగిపోతుంది. అంటే ఎక్కువగా వంగుతున్నామని అనుకున్నప్పుడు, హైట్ తగ్గుతుంది అని అనుకున్నప్పుడు, లేకపోతే అలసట ఫ్రీక్వెంట్గా వస్తుంది అని అనుకున్నప్పుడు ఆస్టియోపోరోసిస్ ఉండొచ్చు అని మనం అనుకోవాలి. సో ఇలాంటి ఏజ్లో మనము ఇలాంటి లక్షణాలు కనబడిన వాళ్ళలో ముందే టెస్టింగ్ చేయడం వల్ల ఆస్టియోపోరోసిస్ని తొందరగా డయాగ్నోస్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో స్టెప్ టువర్డ్స్ ప్రివెన్షన్ ఈజ్ ఎర్లీ డయాగ్నోసిస్. ఎర్లీ డయాగ్నోసిస్ చేయాలంటే మనకి సిమ్టమ్స్ తెలియాలి అని అంటే ఈ 4 ఫీచర్స్. ఒకటి, ఏజ్ ఒక ఫ్యాక్టర్స్ గుర్తుంచుకోవాలి. జెండర్ ఫ్యాక్టర్ అంటే ఫీమేల్స్లో ఆడవాళ్ళలో ఎక్కువగా కనబడుతుందని గుర్తుపెట్టుకోవాలి. 4 సిమ్టమ్స్. 1 ఈజ్ బ్యాక్ పెయిన్ రావడం, వెన్నునొప్పి రావడము, ముందుకు వంగిపోతూ ఉండడము, ఎక్కువగా అలసట రావడము, హైట్ తగ్గిపోవడం. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, మా ప్రేక్షకులకి చాలా మంచి విషయాలు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది ఇవాల్టి మై డాక్టర్ షో. తిరిగి మరొక షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ న్యూస్.